లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. హమాస్ను తుదముట్టించడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ బలగాలు విరుచుకుపడుతున్నాయి. ఈ క్రమంలో గాజాలోని రఫా నగరంపై జరిగిన దాడిలో ఐక్యరాజ్య సమితిలో పనిచేసి ఓ భారతీయుడు మృతి చెందాడు. ఆయన ఐక్యరాజ్య సమితిలో కలిసి గాజాలో సహాయ కార్యక్రమాలు పాల్గొంటున్నట్టు తెలిసింది. యునైటెడ్ నేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తున్న వ్యక్తి తన వాహనంలో రఫాలోని యూరోపియన్ ఆసుపత్రికి వెళ్తున్న సమయంలో దాడి జరిగింది. దీంతో ఆయన అక్కడక్కడే ప్రాణాలు కోల్పోయినట్టు సమాచారం. ఆయనతో ఉన్న మరో డిఎస్ఎస్ సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. మరణించిన వ్యక్తి భారత్కు చెందిన మాజీ సైనికుడని విశ్వసనీయ వర్గాల సమాచారం. కానీ ఆయన వివరాలు మాత్రం వెల్లడించలేదు. కాగా ఈ ఘటనపై ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ స్పందిస్తూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఐక్యరాజ్య సమితికి చెందిన డిఎస్ఎస్ విభాగంలోని సభ్యుడు చనిపోవడం చాలా బాధాకరం అన్నారు. ఈ ఘటనలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాజాలో ఇప్పటి వరకు ఐక్యరాజ్య సమితికి చెందిన 190 మంది పైగా సిబ్బంది మృతి చెందారు. మానవతావాదంతో సహాయం చేసే కార్యకర్తలకు తప్పనిసరిగా రక్షణ కల్పించాలన్నారు. ఐరాస సిబ్బందిపై జరిగిన దాడులు అన్నిటిని ఖండిస్తున్నట్టు చెప్పారు. తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని, బందీలందరినీ విడుదల చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.